అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇప్పుడున్న కాలంలో మోకాళ్ళ నొప్పులు అనేది అందరికీ కామన్ అయిపోయింది. మోకాళ్ళ నొప్పులు చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ వస్తున్నాయి. కానీ ఎందుకు వస్తున్నాయో మనం తెలుసుకోవాలి. రూట్ కాజ్ తెలుసుకుంటే తొందరగా ఈజీగా తగ్గించుకుంటాకి లేదా నొప్పి కంట్రోల్ చేస్తాకి మనకి యోగాలో ఆసనాలే కానీ స్ట్రెచెస్సే కానీ వీలవుతుందన్నమాట. ఈ ఎపిసోడ్లో మనం మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి, ఏ వయసు వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా చేసుకోవచ్చో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా పుప్పాల. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఎపిసోడ్లో మోకాళ్ళ నొప్పుల కోసం చాలా సింపుల్ ఎక్సర్సైజ్. చిన్న వయసులో ఎర్లీగా నీ పెయిన్స్ వచ్చాయి అంటే కొన్నిసార్లు యాక్సిడెంట్స్ మూలనే కానీ, లేదా డెఫిషియన్సీస్ రావటం కానీ, లేదా ఎక్కువ నీ మీద స్ట్రెయిన్ అవ్వటం కానీ ఇలాంటివి ఏమైనా జరగచ్చు. పెద్ద వయసు వాళ్ళు సహజంగానే 60s తర్వాత నీస్ తొందరగా అరిగిపోవటమే కానీ, గుజ్జు అరిగిపోవటమే కానీ, ఆర్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ సరిగా లేకపోవటం మూలన కూడా జరుగుతుంది. అందుకోసమనే అర్లీగా డిటెక్ట్ చేసుకోండి. నీ పెయిన్స్ చిన్న వయసులో ఉన్నప్పుడే, అంటే యంగ్గా ఉన్నప్పుడు చిన్న సిమ్టమ్స్ చూపిస్తున్నప్పుడే మనం వెంటనే డాక్టర్ సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, లేకపోతే ఆర్థరైటిస్ కూడా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు మనం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ ఇస్తారు కాబట్టి మనకి రికవరీ తొందరగా అయిపోతుంది. సో ఇంట్లో ఉన్న వాళ్ళు, అంటే పెద్ద వయసు వాళ్ళు, ఎవరైతే ఈరోజు మనం లెగలేము చేయలేము అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఈరోజు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మీరు పడుకుని కూర్చుని అలాగే మీరు ఉన్న చోట ఎక్సర్సైజ్ చేసుకుని మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుంటాకి ఏ ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. కానీ మోకాళ్ళ నొప్పులు ఎక్సర్సైజ్ అని కాదు, మేము చూపించిన ఏ ఎక్సర్సైజ్ అని కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రోజు చేయాలి. మనం పళ్ళు తోముకుంటూ బ్రషింగ్, బాతింగ్ ఎలాగ రోజువారీ చేస్తామో అలాగా ఈ ఎక్సర్సైజెస్ చేస్తే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు అనేది కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు మీ తినే ఆహారంలో మార్పులు, ఇందా చెప్పినట్టు రాగి పడితే రాగులు, జొన్నలు ఇలాంటివన్నీ, అంటే బోన్స్కి స్ట్రెంథనింగ్గా ఉండేవన్నీ తీసుకోవటము, ఎక్కువ బయట ఫుడ్ అవాయిడ్ చేయటము. అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నప్పుడు మీరు ఇంకాస్త వెయిట్ పెరుగుతున్న కొద్దీ ఆ జాయింట్ మీద మీ బరువు ఇంకాస్త ఎక్స్ట్రా యాడ్ అవుతూ ఉంటుంది. లేదా కొంతమందికి ఓవర్ ఒబెసిటీ, చాలామంది నీ పెయిన్స్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వెయిట్ తగ్గండి అని చెప్తారు. సో వెయిట్ ఎందుకు తగ్గాలి అంటే మీ బాడీలో ఉన్న మొత్తం వెయిట్ మీ మోకాల మీద, మీ పాదాల మీద ఎక్కువ పడుతుంది. సో మీరు 60 అనుకోండి, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత స్లోగా పెరుగుకుంటూ వెళ్తే ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా మీ మోకాల మీద పడి ఇంకొంచెం డ్యామేజ్ చేస్తుంది. సో అందుకే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, ఎక్కువసేపు అలా కూర్చోకుండా కొంచెం వాక్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఫస్ట్ ఎక్సర్సైజ్, మనం కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి, లేదు అంటే బెడ్ మీద కూర్చుని కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇందా నేను చెప్పినట్టు ఇది అందరూ చేయొచ్చండి, బట్ ఎస్పెషల్లీ పెద్ద వయసు వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఎక్కువ మేము బయటకు వెళ్ళలేము, ఎక్సర్సైజ్ చేయలేము అనుకున్న వాళ్ళకు, నీ సర్జరీస్ అయిన వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్. కానీ నీ సర్జరీస్ అయిన వాళ్ళు మాత్రం ఇలాంటి ఎక్సర్సైజ్ ఏమైనా చేసే ముందు మీ డాక్టర్ని సంప్రదించి మాత్రమే చేయండి. నా కుడి కాలుని స్లోగా మీ వైపు తెచ్చుకోండి, ఎంతవరకు వీలైతే అంతవరకు. బాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇంత దగ్గరికి తెచ్చుకోలేరు కాబట్టి ఇక్కడ దాకా తెచ్చుకున్నా పర్లేదు. సో ఎంతవరకు తెస్తే అంతవరకు తెచ్చి వేళ్ళని మాత్రమే పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని 1 2 3 4 5 6 7 8 9 10 అలానే ఎడం వైపు కాళ్ళని దగ్గర తెచ్చుకుని వేళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి వేళ్ళని మాత్రమే, టోస్ని 1 2 3 4 5 6 7 8 ఇలాగా 8 సార్లు ఇలాగ ప్రెస్సింగ్ చేసి అలాగా స్లోగా పెంచుకుంటూ వెళ్ళండి. మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇది మంచి ఎక్సర్సైజ్. అలాగే ఎక్కువ మేము నడవలేము ఆర్ బెడ్ పేషెంట్స్గా ఎక్కువ లెగలేను చేయలేను అన్నప్పుడు మీ బ్లడ్ పంపింగ్, కాళ్ళల్లో అయినా కూడా రక్త ప్రసరణ జరగాలంటే ఇలా చిన్న చిన్న మూమెంట్స్ చేయండి. మీరు టీవీ చూస్తూ పడుకున్న టీవీ చూస్తూ కూడా వేళ్ళని మూమెంట్ ఇవ్వటము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళాలి ఆర్ బయటకు వెళ్ళి చేస్తేనే అవుతుంది అనుకుంటారు. అలా అవసరం లేదు. రెగ్యులర్గా మన లైఫ్లో రక్త ప్రసరణ అనేది జరుగుతూ ఉండాలి. అది ఎలా జరగాలి అంటే మీరు మూమెంట్
చేతులు, కాళ్ళు అన్ని బాడీలో ఉన్న అన్ని నరాలు ఇంటర్ రిలేటెడ్, కనెక్టెడ్. సో మీరు ఇక్కడ మూవ్ చేసినా సరే బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతుంది. ఊరికి సింపుల్ ఎక్సర్సైజ్, ఫీట్ రొటేషన్ ఎక్సర్సైజెస్ అలాగా ఖాళీగా కూర్చున్నప్పుడు. అండ్ ఇది పని కట్టుకుని రోజుకి 1 గంట కూర్చుని అలా చేస్తేనే ఎక్సర్సైజ్ కాదు. మీ రోజు మొత్తంలో మీకు ఎప్పుడప్పుడు భోజనం చేసిన వెంటనే కాకుండా 1 గంట 2 గంటలు గ్యాప్ ఇచ్చుకుని రోజు మొత్తంలో మీరు ఎప్పుడైనా సరే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. 2 కాళ్ళు ముందుకు చాపి ఎంతవరకు ముందుకు తీసుకెళ్తే అంతవరకు ముందు పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయాలి. చేసినప్పుడు మీకు ఇక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది. అలానే ఎంతవరకు వీలైతే అంతవరకు మీ వైపు లాక్కోండి. ఇక్కడ కాఫ్ మసిల్స్ అనేది స్ట్రెచ్ అవుతాయి అన్నమాట. మీ మోకాలు నొప్పులు ఇక్కడైతే పెయిన్ అయితే రేడియేట్ అవుతుందో ఈ కాఫ్ మసిల్స్ అంటారు పిక్కల్ని. అలానే మీ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్ని, ఈ క్వాడ్రిసెప్ మసిల్స్ని, ఈ మసిల్స్ని స్ట్రెంథనింగ్ చేసుకోవటం వలన ఇది మీ మోకాలకి మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో అందుకోసమనే మీరు పనిగట్టుకుని ఎక్సర్సైజ్ అని కాకుండా రోజు మొత్తంలో ఖాళీ ఉండకుండా ఈవెన్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా కూడా మీ ల్యాప్టాప్స్ అంటే మీ డెస్క్ దగ్గర కూర్చుని కూడా కాసేపు షూస్ కానీ చెప్పల్స్ కానీ తీసేసి పాదాలని ఇలాగా స్ట్రెచ్ చేయటము, పాదాలు ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫీట్ రొటేషన్, మొత్తం పాదాలని తిప్పాలి. 3, 4, 5, 6 రివర్స్. 1, 2, 3, 4, 5, 6 రిలాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రెచ్ అన్నమాట. ఇది రోజు మొత్తం చేసుకోండి. అలాగే దీన్ని వార్మప్ లాగ్ కింద కూడా యూజ్ చేస్తారు. మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేసే ముందు ఈ రొటేషన్ చేయటం వలన వార్మప్ అవుతుంది అనమాట. ఇప్పుడు రెండో ఎక్సర్సైజ్ చూపిస్తాను. రెండో ఎక్సర్సైజ్ చేస్తాకి మీకు కావాల్సిన బ్యాండ్ లేదా టవల్ కానీ చున్నీ కానీ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇలాగా మీ దగ్గర ఉన్నది ఏదైతే అది ఉందో కుడివైపు కాలుకి వేసుకుని వేళ్ళని మీ వైపు లాక్కోండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇలాగ పుల్ చేయాలి. పుల్ చేసినప్పుడు ఏమవుతుంది, కాలు కింద ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది, అంటే నరం లాగినట్టు అనిపిస్తుంది, బట్ అది మసిల్ స్ట్రెచ్ అనమాట. సో ఇది మోకాళ్ళ నొప్పులకైనా అంటే సయాటికా పెయిన్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలానే కొంతమందికి ఎక్కువసేపు నుంచి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదు డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, పాదాలన్నీ లాగేస్తూ ఉంటే పడుకునేటప్పుడు, వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. వేళ్ళని ఎంతవరకు వీలైతే అంతవరకు. ఇనీషియల్గా ఇక్కడ కొంచెం బిగబెట్టినట్టు అవుతుంది ఇలా పుల్ చేసినప్పుడు, అలానే కాళ్ళ కింద స్ట్రెచ్ అవుతుంది. కంగారు పడద్దు, ఇవన్నీ కూడా మంచి స్ట్రెంథనింగ్ అవుతాయి అన్నమాట. రిలాక్స్. ఎంతసేపు చెయ్యాలి అని అడిగితే మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తే అంతసేపు, లేదు అంటే ఇలా లాగి 10 సెకండ్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అలాగా 10 సెకండ్లు హోల్డ్ చేయటం అనేది యోగాలో చాలా ఇంపార్టెంట్. యోగా అని కాదు, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేసినప్పుడు గబగబా 1, 2, 3 10 మీరు చేసిన యాంగిల్ని మీరు ఫీల్ అవుతే ఎక్కడ ప్రెషర్ పడుతుందో చూస్తూ ఆ కాసేపు హోల్డ్ చేస్తేనే నొప్పి అనేది తగ్గుతుంది. మూడో ఎక్సర్సైజ్కి మీకు కావాల్సింది ఒక బ్రిక్. మీ దగ్గర ఇది యోగా బ్రిక్ అంటాము. యోగా బ్రిక్ లేని పక్షంలో మీరు ఏదైనా టవల్ కానీ లేదా ఇలాంటిది ఏమన్నా మీ ఇంట్లో బుక్ కానీ ఏమన్నా ఉంటే అది కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇది మోకాలు కింద పెట్టి యాంగిల్ చూసుకోండి, ఎగ్జాక్ట్లీ మోకాలు కింద రావాలి. మోకాలు కింద పెట్టి ఇది ఏదైతే ఉందో బ్యాండ్, ఇది రెసిస్టెంట్ బ్యాండ్ అంటాం. ఇది సాగుతుంది. ఇది మీకు ఎక్కడైనా సరే స్పోర్ట్స్ షాప్లో కానీ లేదు అంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది. సో ఇది ఒక్కసారి కొనుక్కున్నారంటే ఇది ఓన్లీ కాళ్ళకే కాదు, భుజాల నొప్పులు తగ్గటానికి, భుజాల స్ట్రెంథనింగ్ కోసం, నెక్స్ దగ్గర స్ట్రెంథనింగ్ కోసం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. సో ఇది పాదాలకి వేసుకుని చెయ్యి ఇక్కడ పెట్టుకుని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్. చెయ్యి ఇక్కడ పెట్టుకుని చేయడం కష్టంగా ఉందంటే పైకి లిఫ్ట్ చేయొచ్చు, పర్లేదు. 1 స్లోలీ డౌన్, 2 డౌన్. అలాగే ఇంకొక కాలుకి వేసుకోండి. ఎగ్జాక్ట్లీ మీ మోకాలు దీని మీద ఉండాలి. సో ఇంత ఎత్తు ఎక్కువైపోయింది, బాగా సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎత్తు ఎక్కువైపోయిందంటే ఎత్తు తగ్గించవచ్చు, బ్రిక్ని ఇలా చేసి కూడా చేసుకోవచ్చు. కానీ ఎత్తు ఉంటేనే దాని ఈజీ ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్గా తెలుస్తుంది. కానీ మీరు ఏదైనా సరే మేము చూపించినప్పుడు మీకు ఎలా వీలుగా ఉందో అలా చేసుకోండి. ఏ ఎక్సర్సైజ్ చేసినా
చేసినప్పుడు నొప్పి రాకూడదు, అది కరెక్ట్ చేస్తున్నట్టు. అలాగే మీరు చేసేటప్పుడు ఏదో చెప్పారు చేసాము కాకుండా ఫీల్ అవుతూ చేయండి, ఎక్కడ పడుతుంది మజిల్ స్ట్రెచ్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు ఈ కాఫ్ మజిల్ దగ్గర మీకు స్ట్రెచ్, అలానే మోకాల దగ్గర ఇలా టైటనింగ్ అవుతుంది. డౌన్, అప్, రిలాక్స్. అదే సేమ్ కింద పెట్టి చేస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1 down, 2 down, 3 డౌన్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మంది నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ముందే అనుకుంటారు మాకు 60 years 60 ఏళ్ళు వచ్చేసాయి కాబట్టి కష్టమేమో యోగా చేయటం అని. అలా ఏమీ ఉండదు. యోగా అనేది అన్ని వయసు వాళ్ళకి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ తగ్గట్టుగా మనం చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. సో ఈ చిన్న బ్యాండ్తో ఎంత సింపుల్ ఎక్సర్సైజ్ చూసారా. అండ్ ఒక్కసారి మీరు ఈ బ్యాండ్ తీసుకుంటే కనుక మోకాళ్ళనే కాదు, ఎటువంటి జాయింట్లు, షోల్డర్ మసిల్సే కానీ, భుజాల నొప్పులు ఉన్నా, మెడల నొప్పులు ఉన్నా, వీటన్నిటికి కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టుకోండి. ఇది చాలాసార్లు చెప్పాను. మసిల్స్ ఏవైతే ఉన్నాయో టెండర్ ఉంటాయి, అంటే ఆల్రెడీ నొప్పి ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయగానే నొప్పి రావటం లైట్గా సహజం అన్నమాట. అది ఎక్కువసేపు ఉండదు, కానీ ఆ మజిల్ని రిలాక్స్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. సో హాట్ ప్యాక్, వేడినీళ్ళు కాపడం పెట్టుకోండి. స్వెల్ ఉంటే, వాపు ఉంటే కనుక ఐస్ ప్యాక్ పెట్టుకోండి. ఐస్ క్యూబ్స్ ఏదైనా ఒక చిన్న టవల్లో లేదంటే నాప్కిన్లో పెట్టుకోవచ్చు, లేదంటే మెడికల్ షాప్స్లో ఐస్ ప్యాక్స్ అని దొరుకుతాయి, ఇదే షేప్లో ఉంటాయి. చక్కగా అవి పెట్టుకోవటం మూలన వాపు లాగేస్తుంది. లాస్ట్ అంతా ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత హాట్ ప్యాక్ పెట్టుకోండి. నన్ను నమ్మి అట్లీస్ట్ ఒక 10 నుంచి 20 రోజులు చేస్తే ఖచ్చితంగా చాలా మటుకు రిలీఫ్ వస్తుంది. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు తినే ఆహారంలో డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెయిట్ ఇప్పుడు మీకు 60 కేజీలు 70 కేజీల దగ్గర ఉన్నారంటే తగ్గటం పక్కన పెడితే ఇంకా పెరగకుండా చూసుకోండి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు, ఎస్పెషల్లీ ఈ జాయింట్లు ఒకసారి పెయిన్ అంటూ స్టార్ట్ అవుతే అక్కడికి వెయిట్ ఆగకుండా ఇంకా పెంచుకుంటూ వెళ్తే అది ఇంకొంచెం నొప్పి ఎక్కువైపోతూ ఉంటుంది. సో తగ్గటం, డైట్ చేయండి, ఎక్సర్సైజ్ అవన్నీ చేయండి, బట్ పెరగకుండా మాత్రం ఉన్నది అట్లీస్ట్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయండి. సో ఇలాంటి చాలా సింపుల్ టెక్నిక్స్. అలాగే హిమాస్ యోగాలో వయసుతో సంబంధం లేకుండా, ఫ్లెక్సిబిలిటీతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో క్లాసెస్ ఉన్నాయండి, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.